యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతం అవటానికి యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ 2 శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, నోడల్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంపై ఇప్పటికే జిల్లా అధికారులకు సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారని తెలిపారు. జిల్లా స్థాయి యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమాలు అయిన తర్వాత మండల, గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు 21వ తేదీన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణకు సంబంధించి యోగాంధ్ర ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు, వాగ్దాన్ తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లోను, 19వ తేదీన పోలవరం మండలం పట్టిసీమలో ప్రజలతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాలు ప్రజలు భాగస్వాములు అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం కుదిరి భాగాన్ని తగ్గిస్తూ కరెక్ట్ అండి. అలాగే కొంచెం ఫోకస్ చేయాలి. వెలిగిలా పడుకునే స్థితి వద్దు కానీ లోపల తీసుకుంటున్నట్టుగా భావన చేయండి. విడుదల చేసి గాలిలో నెగిటివ్ ఎనర్జీ బయటకు విడుదల చేస్తున్నట్టుగా భావం. తాగడానికి నీరు దొరకలేదనుకోండి, ఈ ప్రాణాయామాన్ని 3 నుంచి 5 నిమిషాల సమయం చేస్తే దాహం తీరుతుంది అన్నమాట. గాలిలో ఉన్నటువంటి తేమ అనేది మన శరీరానికి దాహాన్ని ఇస్తుంది. ఈ శరీర ప్రాణాయామం ఆరంభమవుతుంది. ఇప్పుడు ఎడమ నాసిక ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. చివరిసారి ఎదురుగా ఒక వస్తువు ఫోకస్ చేస్తూ చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఆసనంలో స్టెప్లో అవుతుంటారు. 2, 3, 4, 5, 6, 9, 10. సరే, నిదానంగా స్లోలీ స్ట్రైక్ రైట్ సైడ్, అలాగే కుడి పక్కకు స్లోలీ స్ట్రైక్ లెఫ్ట్ సైడ్. 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఫోకస్ చేయండి. 3. మొగళ్ళు వాళ్ళు ఈ ఆసనాలు అవాయిడ్ చేయండి. మిగిలిన వాడు చదువుతాయి. వజ్రాసన చూడండి, విధానం ధరించే స్థానాన్ని అబ్జర్వేషన్ చేస్తూ చేయండి. దీన్ని కపాలభాతి అండి. నిదానంగా కుడి చేతితో బ్రటన్ వెళ్తూ కుడి నాసిక రంధ్రం ద్వారా గాలి లోపలికి తీసుకొని ఎడమ నాసిక పెంచుకోవచ్చనే విషయాన్ని తెలియజేస్తూ మనతో చేస్తూ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి మీడియా వారు కూడా మనకు చాలా సహకరిస్తున్నారు. యోగా డేని పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ వెట్రిసెల్వి గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం 6వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ప్రతి జిల్లా స్థాయిలోనూ, అలాగే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్ వరకు కాంపిటీషన్స్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే విషయంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుందండి. ఈరోజు గ్రామ స్థాయి పోటీలు కంప్లీట్ అవుతాయి. రేపటి నుంచి మళ్ళీ మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఎవరైతే ప్రథమ స్థానంలో వచ్చారో వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి. తద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విషయంలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక జిల్లా స్థాయి అధికారి వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని, ప్రజల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ జిల్లా స్థాయిలో చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పీడీ గారు, అలాగే వారి యొక్క డ్వాక్రా సంఘాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ప్రతిరోజు యోగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ యొక్క ప్రోగ్రాంలో మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ కంటే రెట్టింపు జనానికి యోగా యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విషయంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి అధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేయాలని, అదేవిధంగా 21వ తారీఖున మన జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమానికి ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి ఎక్కువ స్థాయిలో ఈ యోగా ఆసనాలు వేసే విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ, మరి 11వ తారీఖు 16వ తారీఖు ద్వారకా తిరుమల అలాగే పట్టిసీమలో కూడా టెంపుల్ యోగా కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాల ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు. ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రజలందరూ పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.